హలో, బాగున్నారండి? ఇవాళ నేను మిల్లెట్స్తో సన్నకార పూస చూపిస్తానండి. మిల్లెట్స్తో జంతికలు చూపిస్తున్నానండి. 1 కప్పు మిల్లెట్స్ పౌడర్ వేసుకున్నాను. 1/4 కప్పు శనగపిండి, 1 చెంచాన్నర కారం. నేను రాళ్ళు ఉప్పు వాడతాను కదండి గ్రైండ్ చేసుకుని. ఒకవేళ ఏమైనా కరగదేమో అని అలా నీళ్ళలో వేసి పెట్టుకుంటానండి. ఇదిగోండి, కొంచెం కొంచెం వేసిన తర్వాత మామూలు నీళ్ళు కోసం అవసరాన్ని బట్టి చూసుకు వేసుకుందాము. నేను వాము ఏం చేశానంటే అండి, మన కారపూస కదా సన్నగా దిగదేమో అని ఇలా వాము గ్రైండ్ చేసుకున్నానండి. వాము గ్రైండ్ చేసుకుని టీ చేసుకుంటాను చూడండి, దాంతో జాలీతో ఇలా ఇలా అంటున్నానండి. పొడంతా వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి మధ్యలో అడ్డుకుని ప్రాబ్లం ఉండదన్నమాట. ఇదిగోనండి, చూడండి ఎలా మెత్తగా ఎలా అయిపోయిందో. ఇది పడేసుకోక్కర్లేదండి, వేరే వాడుకోవచ్చు. తర్వాత దీని గురించి నేను చెప్తానండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాము. ఇదిగోనండి, బాగా కలిపేసాను. ఇప్పుడు కారపూస వేసుకోవడమేనండి. సన్న కారపూస కోసం ఈ బిళ్ళ వేసుకు పెట్టుకున్నానండి పావులోను. ఇదిగోనండి, ఇప్పుడు పిండి పెట్టేసుకుంటున్నాను. వెలిగించి నూనె బాగా కాగింది, వేసేస్తున్నాను. ఇది అయిపోయిందండి, తీసేస్తున్నానండి. ఇంకోటి కూడా అయిపోయిందండి. ఇలాగే అన్నీ చేసేసుకుంటానండి. మిల్లెట్స్తో కారపూస రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.